నమస్తే. అబద్ధాలు ఎంత చెప్పినా సరే నిజంగా ప్రజలందరూ కూడా గొర్రెలు అనుకుంటున్నాడు. కానీ నిజంగా అవి కూడా బెడిసి కొట్టే రోజులు త్వరలోనే ఉన్నాయి. అయితే జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితుల్లో అసలుకి పెన్షన్లు ఏంటి? పెన్షన్లు ఆపింది చంద్రబాబు నాయుడు గారే అంటే ఎవరెవరు నమ్ముతున్నారు? దీన్ని డిస్కస్ చేస్తాను. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ ఉప్ప అంకమరావు గారు మనతో పాటు ఉన్నారు. ఆయన తెలుసుకున్నాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ అసలుకి పెన్షన్లు అనేది గవర్నమెంట్ ఇస్తుంది. దరిదాపున 5 years నుంచి కూడా ప్రతి ఇంట్లో మీకు 2 పిల్లలు ఉంటే 2కి, ముగ్గురుంటే ముగ్గురికి అన్నది కాస్త పోయింది. కనీసం ఒక 6-7 స్కీమ్లు అని చెప్పి ఒక స్కీమ్ వస్తే ఇంకో స్కీమ్ రాదు. ఇలాంటి అన్ని కట్ చేసుకుంటూ వెళ్ళి ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత అసలుకి వస్తున్నటువంటి యొక్క ఏదైతే పెన్షన్లు ఉన్నాయో ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఆగిపోతుంది. కానీ ఇప్పుడు ఇది ఆపింది కూడా చంద్రబాబు నాయుడు గారే అంటే దాన్ని ఎలా తీసుకోవాలంటారు? మనకి ఇక్కడ చిన్న విషయం ఉంది. ఏది ఆగవు. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఏది ఆగవు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ వాలంటీర్లకు సంబంధించి వీళ్ళని విధుల్లోంచి తొలగించండి అని చెప్పని ఎన్నికల సంఘం ప్రత్యేకంగా వాళ్ళ మీద దృష్టి పెట్టి వాళ్ళని పక్కన పెట్టడం వల్ల వీళ్ళు ఈ విధమైన ప్రచారం చేస్తున్నారు. దాన్ని చంద్రబాబు నాయుడు గారు చేయించారని, నిమ్మగడ్డ రమేష్ గారు చంద్రబాబు నాయుడు గారు మనిషిని వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు. వాస్తవంగా చూసుకుంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారికి బద్ధ విరోధి. చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి బద్ధ విరోధి. రాజశేఖర రెడ్డి గారికి చాలా దగ్గర, చాలా దగ్గర రాజశేఖర రెడ్డి గారికి. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆయన ఏమీ ఉన్నత పదవుల్లో లేడు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఉన్నాడు, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఉన్నాడు. ఆ రోజు కూడా కరోనా సంబంధించి ఆయన తీసుకున్న నిర్ణయం, స్థానిక సంస్థల ఎన్నికలో వాయిదా వేయటానికి ఆయన తీసుకున్న నిర్ణయం కులం రంగు ఆపాదించి కమ్మ కులం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మనిషిగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేశాడే తప్ప నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మనిషి కాదు. ఇది ఒక అంశం. ఇక్కడ ఈరోజు వాలంటరీలో ఇవ్వద్దన్నారు తప్ప ఇప్పుడు సచివాలయాలు ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో. 15,000 పైచిలకు సచివాలయాలు ఉన్నాయి. సచివాలయంలో ఎంతమంది సిబ్బంది చేస్తున్నారో కూడా తెలుసు. 67 లక్షల మంది ఈరోజు పెన్షన్దారులు ఉన్నారు, కాదని అంటలేదు. ఇందుట్లో ఈ సచివాలయ సిబ్బందికి అప్పచెబితే ఒక్కొక్కళ్ళు 40 మంది కంటే ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. పింఛన్లకు సంబంధించి పంచొచ్చు. రాజకీయం చేయాలని ఆలోచిస్తున్నారే తప్ప ముఖ్యంగా వాళ్ళ సాక్షి పేపర్లో 28వ తారీఖు నాడు చాలా స్పష్టంగా మనకి సెలవులు రాబోతున్నాయి కాబట్టి మార్చి 31, 1వ తారీఖు, 2వ తారీఖు దీనికి సంబంధించి మార్చి 3వ తారీఖు మాత్రమే పెన్షన్లకి డబ్బులు అందుతాయి అని చెప్పని చాలా స్పష్టంగా వాళ్ళ సాక్షి పేపర్లో రాసుకున్నారు. ఈరోజు ఎన్నికల సంఘం చెప్పింది కాబట్టి దాన్ని కూడా రాజకీయం చేయటం కోసం ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు నిస్సిగ్గుగా, అంటే ఇది మొదటిసారి కాదు కదా అబద్ధం ఆడటం అనేది వాళ్ళకి, ఇది కూడా రాజకీయ లబ్ధి పొందడం కోసం చంద్రబాబు నాయుడు గారి ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఈ ముసలా అంటే వయసు మీరిన వాళ్ళందరూ కూడా వాళ్ళని రాలేరు కాబట్టి వాళ్ళకి ఇచ్చే అవకాశాన్ని చంద్రబాబు నాయుడు గారు ఆపారని చెప్పి ఓట్లు లబ్ధి పొందాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. చాలా స్పష్టంగా తెలుసు. వీళ్ళు పుట్టకముందు నుంచి పెన్షన్లు ఉన్నాయి. ఈ పార్టీ పుట్టకముందు పెన్షన్లు ఉన్నాయి, ఇచ్చారు. ఆ రోజు ఎలాంటి ఆటంకాలు లేవు. వీళ్ళు రాకముందు, వీళ్ళు వచ్చింది అక్టోబర్లో వాలంటరీలు, అంతకుముందు ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు పెన్షన్లకు ఇచ్చారు. ఈరోజు దానికేమీ వీళ్ళ దగ్గర డబ్బులు లేక ఖజానా ఖాళీగా ఉండి ఇప్పుడు రేపొద్దున రిజర్వ్ బ్యాంక్ నుంచి మళ్ళీ ఏదన్నా డబ్బులు వస్తే తప్ప వీళ్ళకి ఇవ్వాల్సిన 1,900 కోట్ల రూపాయలు బయట నుంచి రావాల్సింది ఉండేవి కాబట్టి ఖజానాన్ని ఖాళీ చేశారు కాబట్టి ఇలాంటి నాటకాలు ఇలా ఆడుతూ ఉన్నారు. రేపు వాళ్ళు ఇంటెంట్ పెట్టారు రిజర్వ్ బ్యాంక్కి, ఆ డబ్బులు వస్తే ఎల్లుండి. అందుకనే ఆ రోజు 3వ తారీఖు రాసుకున్నారు వాళ్ళ పత్రికలోనే, మొదటి పేజీలోనే రాసుకోవడం కూడా జరిగింది. మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటా ఉంటే ఇవన్నీ ప్రజలకు తెలియదు, ప్రజలకు చెప్పేవాళ్ళు లేరు. ఓ రకంగా ఇది ప్రభుత్వ వైఫల్యం అని చెప్పుకోవడానికి వాడు సిగ్గుగా ఉండి దాన్ని ప్రతిపక్షాల మీద నెట్టేసి వాళ్ళ దగ్గర డబ్బులు లేవన్న విషయాన్ని మరుగునపరిచి చంద్రబాబు నాయుడు గారే దీన్ని ఆపారని చెప్పని
వృద్ధులయ్యి కొంతమంది దీంట్లో ఉన్న వాళ్ళ ఓట్లు సంపాదించుకోవడం కోసం వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలే తప్ప వాస్తవం చూసుకుంటా ఉంటే దానికి అసలు సంబంధమే లేదు. ఎన్నికల నిబంధనలు ఒకసారి అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికల సంఘం చేతిలో అధికారులు ఉంటారు, అధికారుల ద్వారా పంచుతారు, దాన్నేమి ఆపరు కదా. అవును. కానీ ఇప్పుడు వాలంటీర్లు తీసేశారు, రేపు ఇవ్వకుండా ఉంటారా? అంటే ఇస్తే చంద్రబాబు నాయుడు ఇప్పించాడా? ఇప్పుడు ఆపిచ్చింది చంద్రబాబు నాయుడు గారు, రేపు ఇప్పించేది కూడా చంద్రబాబు నాయుడు గారేనా? చంద్రబాబు నాయుడు గారు ఆపి చంద్రబాబు నాయుడు గారు చేయదలుచుకుంటే మీ నాయకుడు ఇప్పుడు జనం వెంట తిరిగేవాడా, లేకపోతే అవినాష్ రెడ్డి గారు బయట తిరిగేవాళ్ళ? అంటే ఎవరికి చెబుతున్నారు ఈ మాటలు అని చెప్పని ప్రజలు నవ్వుకుంటున్నారు. ఇప్పుడు ఒక అబద్ధం చెబితే ఒకసారి నమ్ముతారు, రెండోది చెబితే ఓహో నిజమా కావాలనుకుంటారు. పదే పదే అబద్ధాలు చెబుతున్నారు అనుకోండి, ఆ మనుషులకి విలువ ఇవ్వరు, ఆ మాటలకి విలువ ఇవ్వరు. అంటే వాళ్ళు పూర్తి స్థాయిలో కన్ఫామ్గా వాళ్ళ ఖజానాలో ఎటువంటి డబ్బు లేదు కాబట్టి ఈ 2 నెలలు ఏదో ఒకటి విధంగా చేసి ఇది ఆపింది బాబు గారే అనే ఒక దుష్ప్రచారం చేసి ఆ ఓట్లు కొల్లగొట్టుకుందామని చూస్తున్నారు. నిజంగా రేపొద్దున మీరు అన్నట్టు ఏదైనా సరే బ్యాంకు నుంచి వస్తే మళ్ళీ పంచినప్పుడు ఇది బాబు గారే ఇచ్చారని చెప్పుకునే అవకాశం ఉందంటారు వాళ్ళు? అదే కదా చెప్పేది. ఎందుకు చెప్పుకుంటారు? మంచి చేస్తే వాళ్ళు, చెడు చేస్తే బాబు గారనే దృష్టిలో తప్ప వాళ్ళు ఎటు ప్రజలకు మంచి చేయడం వాళ్ళకి ఎటు రాదు. కాబట్టి ఇవన్నీ కూడా రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు చేసే వికృత క్రీడలే తప్ప నిజంగా వాళ్ళ మీద ప్రేమ. ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే వయోవృద్ధులు ఉంటారు, వికలాంగులు ఉంటారు, అలాంటి వాళ్ళకి తప్పేమీ లేదు ఇంటికి వెళ్ళి ఇస్తే. దానికోసం అని చెప్పని అడ్డం పెట్టుకొని వాళ్ళు రాజకీయంగా లబ్ధి పొందడం కోసం వ్యూహాత్మకంగానే ఆ రోజు మొదలుపెట్టి ప్రతి వాళ్ళ ఇంట్లో గుట్టుమట్టులు తెలుసుకొని వాళ్ళ బలాలు బలహీనతలను గుర్తించేసి ఎవరు ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నారు, వ్యతిరేక పార్టీలో ఉన్న వాళ్ళని ఎలా ఈ పార్టీలోకి మార్చుకోవాలి, ఎలా బెదిరించాలి, ఏం చేయాలని చెప్పని విజయవంతంగా వీళ్ళ ద్వారా ప్రయోగాలు చేయించి స్థానిక సంస్థల్లో మంచి విజయాలు సాధించారు. రేపు కూడా అలానే చేయాలని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేశారు, కానీ అది అనుకూలించలేదు ఇప్పుడు వాళ్ళకి. అదే కాదు 2022 నుంచి కూడా వాళ్ళకి పరిస్థితులే అనుకూలించట్లేదు. కాకపోతే ఏంటంటే కొన్ని రోజులు కోవిడ్ రక్షించింది, కొన్ని రోజులు వాళ్ళు పెట్టిన భయం రక్షించింది. సరే ఎన్నికలు ఇంకా చాలా దూరంలో ఉన్నాయి కదా, ఏది మాట్లాడినా కూడా తీసుకెళ్ళి లోనపడేస్తున్నాడు, ఆయన్ని మన న్యాయస్థానం చుట్టూ తిప్పుతున్నాడు, కాబట్టి మనకు ఎందుకులే, సమయం వచ్చినప్పుడు మన చేతిలో ఉన్న బ్రహ్మాయుధాన్ని ఉపయోగిద్దామని చెప్పని ఆ బ్రహ్మాస్త్రాన్ని చేతిలో పెట్టుకొని ఓటర్లు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈరోజు ప్రజలు ప్రతిపక్ష నాయకులు చూడట్లా, ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎంత తొందరగా ఎన్నికలు వస్తాయా, ఎంత తొందరగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి పంపిద్దామని చెప్పని ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఇది ప్రజలకి క్షుణ్ణంగా తెలుసు. కానీ కొంతమందికి ఈ పత్రికలు చదవని వాళ్ళు, లేకపోతే ప్రసార మాధ్యమాలు చూడని వాళ్ళు నమ్మితే నమ్ముతారేమో, మనం కాదనలేని సత్యం అది. అదిగాక ఏపీలో ఉండే ప్రజలందరికీ కూడా ఒక పెద్ద సమస్య, ఒక డౌట్ ఏర్పడింది. అదేంటి అంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి 151 సీట్లు చేతిలో పెట్టుకొని కూడా వాలంటీర్ల మీద ఎందుకు డిపెండ్ అయి ఉంటున్నాడు అంటే, డైరెక్ట్గా ఇప్పుడు ఉన్నటువంటి ఓటర్లకి ఎలాంటి ఆలోచన వస్తుందంటే, మా సీఎం జగన్, తర్వాత మా వాలంటీర్, మధ్యలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇలాంటి వాళ్ళు అందరూ ఎమ్మెల్సీస్ ఎవరికి వాళ్ళు గుర్తులేదు. సో నిజంగా జగన్ వాలంటీర్లు తీయడంతో 2 చేతులు పడిపోయాయి అన్నట్టుగా అనిపిస్తుంది. మీరే అడిగి వెళ్తారండి వాళ్ళు, వాలంటీర్లని విధులు ఇచ్చి తొలగించారు, అక్కడే ఉంటారు కదా వాళ్ళు. వాళ్ళ మనుషులు అయితే వాళ్ళకి అనుకూలంగానే పనిచేస్తారు కదా. అవును. ఇప్పుడు అందరూ వాళ్ళ మనుషులు కాదంటానికి చిన్న ఉదాహరణ ఏందయ్య అంటే, అందరూ కూడా వాళ్ళ మాట ఇంటలేదంటానికి ఉదాహరణ ఏందయ్య అంటే, జగన్మోహన్ రెడ్డి గారు గత వారం రోజుల క్రితం సభలో స్పష్టంగా చెప్పాడు కదా, చివరి సభలో, మీరందరూ ఈ 2 నెలలు ఉద్యోగాలు వదిలేసేయండి, పార్టీ కోసం పనిచేయండి అని. 10ల సంఖ్యలో అన్నా విన్నారా? లేదు. అంటే ఇప్పుడు ఆయన మాట వింటలేదనే కదా దాని అర్థం. అంతే. రేపు పొద్దున ఎన్నికల్లో కూడా వాళ్ళకి సహకరిస్తారని ఎందుకు భావించాలి? ఇప్పుడు దాకా వాళ్ళని అడ్డం పెట్టుకొని వాళ్ళకి తెలియకుండా కొన్ని కార్యక్రమాలు చేసి వాళ్ళని ఆ చక్రబంధంలో ఇరికించేసి బయటికి రాని విధంగా వాళ్ళని అట్లా బంధించేసి పబ్బం గడుపుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అవును. ప్రజల గుట్టుముట్లు, వాళ్ళ కుటుంబ వివరాలు అన్నీ సేకరించేసి ఇటు ప్రజల్ని అటు వాలంటీర్లు అందరం కూడా తన చెప్పు చేతుల్లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు మీరు అన్నారు 151 మంది శాసనసభ్యులు గెలిచిన తర్వాత వాలంటీర్ల మీద ఎందుకు ఆధారపడుతున్నారని.
పనులు చేస్తే కదా శాసనసభ్యులను గుర్తించేది ప్రజలు. అందుకే గడప గడపకు కూడా ఫెయిల్ అయింది కదా. మరి అంటే అభివృద్ధి లేదు, పరిశ్రమలు రాలేదు, వ్యవసాయం బాగాలేదు, ఉద్యోగస్తులు అనుకూలంగా లేరు. మరి ఇంకా విద్యార్థులు అయితే ఘోరాది ఘోరంగా ఉన్నారు. ఆ రోజు నమ్మారు ప్రత్యేక హోదా తీసుకొస్తానంటే, ఈరోజు పరిస్థితి చూసుకుంటున్నారు కదా. కాబట్టి ఆయనకి అన్ని విషయాలు తెలియని మనిషి అయితే ఏం కాదు. రాజకీయంగా ఎలా ఎత్తులయ్యాలో క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి. మనం అనుకున్నట్టుగా రాజకీయ అజ్ఞానం అయితే ఏం కాడు. కాకపోతే అతను ఏదో నమ్ముకున్నాడు, అందుకే సాయంత్రం 6 గంటలకే ఇంటికి వెళ్ళిపోతున్నాడు. ఏదో జరుగుతుంది, అది మాత్రం గుర్తించాలి. అయితే ప్రజలందరూ కూడా పాత జ్ఞాపకాలను ఒకసారి మళ్ళీ గుర్తు తెచ్చుకుంటున్నారు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు పసుపు కుంకుమకు సంబంధించిన ప్రోగ్రాము మొదటి విడత అయితే వచ్చేసింది, రెండో విడత టైంకి ఎలక్షన్ కోడ్ రావడంతో ఆగిపోయింది. వాస్తవానికి అది ఆ టైంలో కొంత మైనస్ పాయింట్ అయి ఉండొచ్చు. కానీ ఆయన ఎప్పుడూ కూడా ఇది జగన్ ఆపాడు లేదా ప్రత్యర్థులు ఎవరు ఆపారని చెప్పలేదు. ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి ఇది ఆగింది అని చెప్పాను. అలాంటి ధైర్యం ఎందుకని జగన్ చేయలేకపోతుంది? ధైర్యం కాదు, మీరు మొట్టమొదటి కూడా దూరం ఉన్నది. జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా కూడా చెప్పే చేస్తున్నాడు. ఆయనేమి భయపట్టలేదు. చట్టాలను చూసో న్యాయస్థానాలను చూసి ఆయనేం భయపట్టలేదు. ఆయన్ని చూసి వాళ్ళు అయ్యేమో భయపడుతున్నాయేమో, కానీ వాటిని చూసి జగన్మోహన్ రెడ్డి గారు అయితే భయపట్టలేదు. ఇన్నిసార్లు న్యాయస్థానాలు మొట్టికాయలు వేసినా మరి ఆయన చేయాల్సినవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతానే ఉన్నాడు కదా. ఏదైనా ఆపిందా? న్యాయస్థానం మరి న్యాయదేవత ఏమైనా ఆపగలిగిందా? లేదు కదా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ పట్టించుకుంటాడని, జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తాడని మనం అనుకోవటం అనేది అది వాస్తవం కాదు. అతను ఎప్పుడైనా సరే రాజకీయమే చేస్తాడు. వచ్చిన అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి రోజు నుంచి కూడా 2024లో ఎలా ఎన్నికలు చేయాలి అనే దాని మీద దృష్టి పెట్టాడు. అందుకు అనుగుణంగానే నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆయనకి కావాల్సినంత అవకాశాలు వచ్చినా ఆయన కాలదనుకున్నాడు. అందుట్లో మాత్రం వాస్తవం. సో చూద్దాం సార్, జనాలు మాత్రం పెన్షనర్ సంబంధించి ఏదో పెద్ద రాజాంతం చేయబోతున్నాడు, కానీ ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది అక్కడ ఏం జరుగుతుంది అనేది. సో ఖచ్చితంగా ఒక మంచి నిర్ణయం తీసుకొని మంచి ఓటు వేస్తారని చెప్పి భావిద్దాం. నమస్కారం సార్.